మీరు చూస్తున్న ఈ ఆలయం సారంగపాణి దేవాలయం. ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని కుంభకోణంలో ఉంది. ఈ ఆలయం విష్ణుమూర్తికి అంకితం చేయబడిన ఆలయం. ఈ దేవాలయాన్ని 108 దివ్య దేశాలలో ఒకటిగా చెప్పుకుంటారు. ఈ ఆలయం మధ్యయుగ చోళులు, విజయనగర సామ్రాజ్యం మరియు మధురై నాయకుల నుండి వివిధ కాలాల్లో వచ్చిన రచనలతో పురాతన కాలం నాటిదని నమ్ముతారు. పురాణాల ప్రకారం విష్ణుమూర్తి అవతారమైన సారంగపాణి పోత్రమరి చెరువు ఒడ్డున తపస్సు చేసినట్టు హేమరిషి అనే ఋషి కోసం కనిపించాడు. ఈ హేమరిషే పూర్వజన్మలో భృగు మహర్షి. 1000 కమలాల మధ్య పోత్రమరి చెరువు నుండి లక్ష్మీదేవి ఉద్భవించింది. ఆ విధంగా కమలం నుండి ఉద్భవించింది కాబట్టి కోమలవల్లి అని పేరు పెట్టారు. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని వివాహం చేసుకోవడానికి వైకుంఠం నుండి గుర్రాలు మరియు ఏనుగులాగా రథంలో ధనుర్బాణాలు ధరించి భూలోకానికి చేరుకున్నాడు. అందుకు స్వామివారిని సారంగపాణి అనే పేరుతో పిలుస్తారు. లక్ష్మీదేవిని వివాహం చేసుకున్న తర్వాత స్వామివారు ఇక్కడే ఉండిపోయారు. అందుకు గాను స్వామివారిని ఇల్లరకపాలుడని పిలుస్తారు.